188 మెంబర్స్ వచ్చారు. ఎప్పుడు కూడా మా జనరల్ బాడీకి యూజువల్గా 150 to 200 మధ్యలోనే వస్తారు, ఏ జనరల్ బాడీకి అయినా సరే. సో 188 మెంబర్స్ వచ్చారు. దాంట్లో 136 మెంబర్స్ లేదు వీళ్ళు చేసింది తప్పు, వీళ్ళని సస్పెండ్ చేయాలి, వీళ్ళ రాజీనామాల్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి బై ఎలక్షన్స్కి వెళ్దామని చెప్పి అందరం నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారంగానే నిన్న పెట్టడం అన్నది జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ జనరల్ బాడీ దాన్ని కూడా ఫెడరేషన్ వారు మేము ఒప్పుకోము అని అంటున్నారు. వారు అనేది ఒకటే, వాళ్ళు ఏమంటున్నారంటే 10 మందితో పాటు మీరు కూడా దిగిపోండి అని అంటున్నారు. మొత్తం కార్యవర్గానికి డిజాల్వ్ చేసేసి మొత్తం బాడీకి ఎలక్షన్స్ పెట్టండి అని అంటున్నారు. ఇక్కడ ఏ బైలాలో ఉంది అనేది మాకైతే తెలియదు. సో ఫెడరేషన్ బైలాలో కూడా అది ఎక్కడ లేదు, మా యూనియన్ బైలాలో కూడా ఎక్కడ లేదు. మొత్తం కార్యవర్గానికి అంటే నేను, జాయింట్ సెక్రటరీ గారు ఉన్నారు, ఈసీ మెంబర్ గారు ఉన్నారు, ఇట్లా ఇంకా ఉన్నారు, రాలేదు ఈరోజు. సో మేమందరం ఉన్నాం, ఇంకా 7 మంది మేము రాజీనామా చేయలేదు, మేము ఏం తప్పులు చేయలేదు. అయినా కూడా మా మొత్తం కార్యవర్గానికి ఎలక్షన్స్ పెట్టాలి అనే ఒక ఎజెండా పెట్టలేదు అన్న కోపంతో నిన్న ఫెడరేషన్ వారు వెళ్ళిపోవడం జరిగిందే తప్ప ఫెడరేషన్కి అగెనెస్ట్గా మేము బై ఎలక్షన్స్ జరిపిస్తున్నాం అన్నమాట వాస్తవం. సో ఫెడరేషన్కి మేము అగెనెస్ట్గా వెళ్తున్నాము, వాళ్ళ బైలాస్ ప్రకారం మేము పాటించట్లేదు అని చెప్పి వారు మమ్మల్ని బైకాట్ చేశారు అని చెప్పి చాలా వచ్చాయి. సో అవన్నీ కరెక్ట్ కాదండి. ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళకి మాత్రమే ఉప ఎన్నికలు జరగాలా లేదా అనే ఒక దాని మీద మాత్రమే నిన్న ఓటింగ్ జరిగింది. సీక్రెట్ ఓటింగ్ ద్వారా జరిగింది. మళ్ళీ వారు జేసీఎల్ గారిని కలవడం జరిగింది. ఈ 10 మంది మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అన్నారు. మళ్ళీ మేము 5th ఈ నెల మళ్ళీ జనరల్ బాడీ పెట్టుకోవడం జరిగింది. ఆ జనరల్ బాడీలో ఫెడరేషన్ వారిని, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారిని, అబ్జర్వర్స్ని ఇద్దరిని పిలిపించాము. అక్కడ కూడా అసలు కరెక్ట్గా మాకు జడ్జిమెంట్ రాలేదు. అందుకనే మేము మళ్ళీ అక్కడ తీర్మానం ఏం తీసుకున్నామంటే 12th ఈ నెల అసలు వీళ్ళు రాజీనామాలు చేసిన వారికి ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అని మరొకసారి జేసీఎల్ గారిని గౌరవించి మళ్ళీ సీక్రెట్ ఓటింగ్ ద్వారా పెట్టాలని అనుకున్నాము. చాలామంది డాన్సర్స్, కొంతమంది మాసెస్కి భయపడి మేము ఓపెన్గా చెప్పలేము అని అన్నందుకు మేము సీక్రెట్ ఓటింగ్ ద్వారా అసలు ఈ రాజీనామాలు చేసిన వారికి ఎన్నికలు జరగాలా వద్దా అనే ఒక ఆప్షన్ మీద సీక్రెట్ ఓటింగే జరిగింది తప్ప నిన్న జరిగింది ఎన్నికలు కాదు. దాన్ని టోటల్గా బయటికి ఎన్నికలు జరిగాయి అని చెప్పి తీసుకొస్తున్నారు. ఎన్నికలు కాదు, అసలు ఎన్నికలు కావాలా వద్దా అనే దాని మీద ఒక సీక్రెట్ ఓటింగ్ జరిగింది. అంతే. ఎజెండా పాయింట్స్ 2 పెట్టాము. అసలు బై ఎలక్షన్ అంటే ఈ రాజీనామాలు చేసిన వారికి బై ఎలక్షన్స్ కావాలా వద్దా, అంతే, ఆ 2 ఆప్షన్స్. ఫెడరేషన్ వారు చెప్తున్నది ఏంటి, ఇది కాదు మొత్తం కార్యవర్గానికి కూడా ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనే ఆప్షన్ పెట్టండి అని అంటున్నారు. అసలు ఆ ఆప్షన్ ఎందుకు పెట్టాలి అనేది మా క్వశ్చన్. మేము రాజీనామాలు చేయలేదు, మేము ఎందుకు దిగిపోవాలి? ఎక్కడ కూడా ఏ యూనియన్ బైలాలో కూడా ఒక కార్యవర్గం ఇంత % చేస్తే మిగతా వాళ్ళు కూడా డిజాల్వ్ అవ్వాలి అన్నది అయితే ఎక్కడ లేదు. సో మాకు ఇంకా మా పదవీ కాలం ఉంది, మేము ఇంకా కొనసాగుతాం అనే వాయిస్తోనే మేము మాట్లాడాము. అందుకే మేము ఆ ఎజెండా పాయింట్ పెట్టము అని అన్నామే తప్ప ఫెడరేషన్ వారికి అగెనిస్ట్గా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం మాకు లేదు. మాకు ఫెడరేషన్ కావాలి, మేము ఎప్పుడు వారితో పని చేస్తూనే ఉంటాము. కానీ ఫెడరేషన్ లేకుండా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పి కొంతమంది మా డాన్సర్స్కి అవగాహన లేక మాట్లాడడం జరిగింది. ఫెడరేషన్ వారికి అగెనిస్ట్గా జరపలేదు. మా యూనియన్స్ రూల్ ప్రకారం ఏమున్నాయో ఆ రూల్స్ని పాటిస్తూ లీగల్గానే మేము ప్రొసీడ్ అయ్యామని చెప్పి చెప్తున్నాము. తర్వాత బై ఎలక్షన్స్కి నిన్న సీక్రెట్ ఓటింగ్ ద్వారా కింద చాలామందిని రానికుండా ఆపేశారు. అయినా కూడా చాలామంది ధైర్యం చేసి 78 మెంబర్స్ దాకా ధైర్యం చేసి వచ్చారు. ఎప్పుడు కూడా జనరల్ బాడీకి 180-200 లోపలే వస్తారు. కానీ నిన్న మాత్రం రానివ్వకపోవడం వల్ల కొంచెం మీడియా కూడా వచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు, చిన్న చిన్న గొడవలు జరిగాయి. దానివల్ల కొంతమందిని పైకి రానిలేదు. అయినా కూడా 78 మెంబర్స్ వచ్చి ఓటేశారు. అందులో 75 మెంబర్స్ మాకు ఉప ఎన్నికలు కావాలి అని చెప్పి ఓటేశారు. ఓన్లీ 3 మాత్రమే మాకు వద్దు అని ఓటేశారు. సో ఏదైతే ఫైనల్గా ఎక్కువ మెజారిటీ వస్తుందో దానికి వెళ్తాం కాబట్టి ఉప ఎన్నికలు కావాలి అనే దాని మీద మేము ఈ నెల 26వ తేదీ మేము ఉప ఎన్నికలు అంటే రాజీనామాలు చేసిన వాళ్ళకి బై ఎలక్షన్స్ కావాలి అనే దాని మీద మేము డిసైడ్ చేసుకున్నాం. సో ఇది యాజ్ పర్ యూనియన్ రూల్స్ ప్రకారమే వెళ్ళాం తప్ప ఎక్కడ కూడా ఫెడరేషన్ వారికి అగెనిస్ట్గా వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ మాకు ఎప్పుడూ లేదు. గతంలో ఫెడరేషన్ వారు మా పెద్దలు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటూ వచ్చారో వాటిని మేము ఫాలో అయ్యాం తప్ప కొత్తగా మేము ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడా తీసుకోలేదు. ఏదైనా సరే సర్వసభ్య సమావేశంలో పెట్టి మెజారిటీ సభ్యుల ఆమోదం తీసుకొనే మేము ముందుకెళ్ళాం తప్ప నా ఒక్కదాని డెసిషన్ ఎక్కడా లేదు. ఇది దయచేసి మీడియా కూడా కొంచెం గమనించుకోవాలి. ఏకపక్ష నిర్ణయం ఎక్కడ కూడా లేదు. ఏదైనా జనరల్ బాడీ ఆమోదంతోనే ముందుకెళ్తున్నాం.
మొత్తం టోటల్ 17 మెంబర్స్ సార్ ఉండేది బాడీ. టోటల్ మెంబర్స్ వచ్చి 500. దానిలో చాలామంది సీనియర్స్ ఊర్లలో ఉంటారు, ఒక 100 మంది. 17 మెంబర్స్. కోర్ కమిటీ కాదు సార్, ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవాలంటే మెజారిటీ ఉండాలి తప్ప, మనకి ఇప్పుడు ఒక ప్రెసిడెంట్గా నేను ఒకవేళ రాజీనామా చేయకపోయినా మీద 16 మంది రాజీనామా చేసినా సరే నా పోస్ట్ నాకు ఉంటుంది కదా. ఎక్కడుంది, ఏ రూల్లో ఉంది? మా బయలో లేదు, అది లేదు. ఏది లేదు. అది దేనికి? ఏదైనా ఒక జనరల్ బాడీలో ఆమోదం తీసుకోవడానికి కావాలి. అంటే ఇప్పుడు ఒక జనరల్ బాడీ పెడతాము, ఒక 200 మంది వచ్చారు, దానిలో 1/3 మెజారిటీ కావాలి. అంతేగాని బాడీ డిజాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఓకే సార్ మీరు అనుకున్నట్టుగానే అనుకుందాం. ఇప్పుడు ఒక మీ టీం మేము గెలిచామనుకోండి, లేదు 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 ఎక్కడుంది సార్? లేబర్ యాక్ట్లో లేదు. ఎక్కడుంది? ఇప్పుడు నా పోస్ట్ నేను ఒక్కదాన్ని ఉన్నా సరే 16 మంది రాజీనామా చేసినా నా పదవికాలం ఉంటుంది కదా. లేదు, అది నామినేట్ చేసుకుంటే ఎలక్షన్ సార్, అందరికీ ఎలక్షన్.